కొల్లాపూర్లోని టెక్ మహేంద్ర క్యాంపస్లో CII ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్షిప్ సదస్సును ప్రారంభించి ప్రసంగించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మహిళలు సమాజ సృష్టికర్తలు, కానీ మహిళలను చిన్నచూపు చూసే మెంటాలిటీ ఉంది. అందుకే మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా పురుషులే గొప్ప అనే భావన ఉంది. తక్కువ అనే ఆలోచన నుండి మహిళలు బయటపడాలి. ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకొని పనిచేశాను. 3 సార్లు ఎమ్మెల్యే అయి మంత్రిగా సేవలందిస్తున్నా. ఆదివాసీ మహిళకు పంచాయతీరాజ్ వంటి పెద్ద శాఖను నాకు ఇచ్చారు. 13,000 గ్రామ పంచాయతీలు, 2 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే బాధ్యతను నాకు అప్పచెప్పారు. బాధ్యతలు స్వీకరించి పట్టుదలతో పనిచేస్తున్నా. పని ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించాలి. వర్క్ ప్లేస్లో మహిళలకు భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుంది? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలి. మీకు ఎదురవుతున్న సవాళ్లను మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం చట్టాలు చేస్తాం. పని ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదు. వ్యాపారవేత్తలు పట్టణాలకే పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రాంతాల నుండి పారిశ్రామికవేత్తలు ఎదిగినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయి. అభివృద్ధి ఒకే చోట కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి. ఒక గ్రామీణ బిడ్డగా నేను అదే కోరుకుంటున్నా.